మాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరకల్లు మండలం నగరకల్లు గ్రామం. నా పేరు షేక్ ఖాజావి. మా అబ్బాయి నగరకల్లు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుకుంటున్నాడు. 3వ తరగతి చదువుకుంటున్నాడు. ఆ పడిలో ఆడుకుంటూ అబ్బాయి జారి పడ్డాడు. పడితే గొంతు దగ్గర రాడ్డు గుచ్చుకుంది బాబుకి. రాడ్డు గుచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నర్సరావుపేట సాయి తిరుమల హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ బాబుకి శ్వాస ఆడట్లేదని వెంటిలేటర్ మీద పెట్టారు. హాస్పిటల్లో బాబుకి బాగా దెబ్బ తగిలిందమ్మా, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఉండదు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారు సార్ మాకు. వెంపటే వెంటిలేటర్ మీద అంబులెన్స్లో హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం బాబుని. అక్కడ ట్రీట్మెంట్ జరగలేదు బాబుకి. బాబు బ్రతుకుతాడో లేదో అనే సందేహంతో మేము ఉన్నాం, భయంగా. అక్కడ డబ్బులు చాలా అవుతాయి, 6-7 లక్షల దాకా. బాబుకి బాగా దెబ్బ ఎక్కువ తగిలింది, బాబు బ్రతుకుతాడో లేదో అని చెప్పారు మాకు. ట్రీట్మెంట్ అయితే బాగా జరగలేదు. అక్కడి నుంచి కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చి ఈరోజు ఒక చిన్న బాబు తనకి జరిగిన ఇంజరీ మేము ఎట్లా దాన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసామో చెప్పాలనుకుంటున్నాను. ఒక 8 years old బాబు ఆంధ్రప్రదేశ్ నుంచి, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి రావటం జరిగింది. తన స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న రాడ్ లాంటి థింగ్ నెక్కి తగలటం వల్ల సడన్గా స్పృహ కోల్పోయి అక్కడ దగ్గరలో లోకల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ బాబు అక్కడ లోకల్గా వాళ్ళు ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఈ స్వరయంత్రం అని అంటాం, స్వరపేటిక, తర్వాత ఈ శ్వాస తీసుకునే నాళం, వీటంతటికీ ఒక చిన్న పగిలిపోయినట్టుగా, ఒక డ్యామేజ్ అయినట్టుగా వాళ్ళు ప్రిలిమినరీ సిటీ స్కాన్లో తెలుసుకున్నారు. సో ఆ బాబుకి వెంటనే ఎండోట్రికల్ ట్యూబ్ అది వేసి మా కాంటినెంటల్ హాస్పిటల్స్కి రిఫర్ చేయటం జరిగింది. ఇక్కడ మేము ఆ బాబుని ఫస్ట్ ఒక థియేటర్కి తీసుకెళ్ళి ఎట్లా ఇంజరీ జరిగింది ఏంటి అని డీటెయిల్డ్గా అసెస్ చేయటం జరిగింది. ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు థియేటర్లో మాకు కనపడిన ఫైండింగ్స్ ఏంటంటే, ఈ స్వరయంత్రం మొత్తం కార్టిలేజినస్ పార్ట్తో తయారై ఉంటుంది చిన్నపిల్లల్లో. కార్టిలేజ్ అంటే మీకు తెలియదు కాబట్టి, ఇట్లా ఈ చెవు అనేది ఒక కార్టిలేజ్ లాంటి పార్ట్. సో ఇలాంటి ఒక సెమీ రిజిడ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్, బోన్ కాకుండా బట్ రిజిడ్గానే ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాయి, అలాంటి పదార్థంతో తయారై ఉంటుంది ఈ స్వరయంత్రం అంతా. ఈ బాబుకి ఆ ఇంపాక్ట్ అవ్వటం వల్ల ఈ స్వరయంత్రంలో ఉన్న కార్టిలేజెస్ పార్ట్ అంతా ఫ్రాక్చర్ అయిపోయింది ఇక్కడ, ప్లస్ ఈ శ్వాస తీసుకునే పైప్ అంతా. ఈ ఫ్రాక్చర్స్ అయిపోవటం వల్ల మా దగ్గరికి వచ్చే టైంకే తనకి లోపల పైప్ వేసి వెంటిలేటర్తో కనెక్ట్ చేయటం జరిగింది. సో మేము ఆ లోపల పైప్ తీసి లోపల ఎలాంటి డ్యామేజ్ జరిగిందని ఎండోస్కోపీలో చూసుకొని చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగిందని దీన్ని వెంటనే అయితే రిపేర్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము. సో దానికి తాలూకా ఇమీడియట్గా బాబుకి ట్రెకియాస్టమీ ఒకటి చేసుకొని, నెక్ మొత్తం ఓపెన్ చేసుకొని ఎక్కడెక్కడ ఫ్రాగ్మెంట్స్ అయినాయో మొత్తం చూసుకొని వాటిని చక్కగా రిపేర్ చేసి, లోపల ఫ్రాక్చర్ అయిన తర్వాత అవి అలాగే వాటి ప్లేస్లో ఉండటానికి చిన్న ఒక స్టంట్ ఒకటి అమర్చి పైన అంతా నీట్గా వూండ్ అనేది క్లోజ్ చేయటం జరిగింది. యూజువల్గా మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు బోన్ ఏదైనా ఫ్రాక్చర్ అయితే లోపల ఎట్లయితే మనం ఒక చిన్న మెటల్ రాడ్ పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేస్తామో, అట్లాగే ఈ బాబు జరిగిన ఈ లెరింజల్ ఫ్రాక్చర్స్, అది స్వరయంత్రంలో జరిగిన ఫ్రాక్చర్స్, దానివల్ల ఏదైతే శ్వాస మొత్తం మూసుకుపోయి తను లైఫ్ లాంగ్ ఈ ట్రెకియాస్టమీ మీద ఉండాల్సి వచ్చేదో, మాటలు లేకపోవటం కూడా జరిగేదో, మేము దాన్ని ప్రివెంట్ చేయటానికి ఈ సర్జరీ చేసి లోపల ఏదైతే స్టంట్ అమర్చి వాడికి మళ్ళీ శ్వాస మామూలుగా తీసుకోవటానికి ప్రయత్నం చేశాము. ఈ సర్జరీ తర్వాత ఈ 3 months స్టంట్ అలాగే ఉంటుంది బాబుకి. వాడు శ్వాస ట్రెకియాస్టమీ నుంచి తీసుకుంటాడు. 3 months అయిన తర్వాత ఒకసారి స్టంట్ తీయంగానే బాబుకి మళ్ళీ నార్మల్గా శ్వాస తీసుకోవటం, మళ్ళీ మామూలుగా మనలాగే మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇది ఒక రేర్ ప్రొసీజర్. ఇది ఓన్లీ కొన్ని సెంటర్స్లో మాత్రమే చేయగలుగుతాము. మామూలుగా ఈ క్వాటర్నరీ ఆర్ టెర్షరీ హాస్పిటల్స్ ఉంటాయి యూజువల్గా ఐసీయూ బ్యాకప్తోని, తర్వాత ఒక మంచి టీమ్, తర్వాత ఒక మంచి హాస్పిటల్ సెటప్,
దానికి కావాల్సిన పరికరాలన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి మా హాస్పిటల్లో. జనరల్గా ఇట్లాంటి కాంప్లెక్స్ ఎయిర్వే ప్రొసీజర్స్ అన్నీ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్లంతా మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఉన్నాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే పుట్టిన బేబీస్కి వచ్చే గురక సమస్య కానీ దాన్ని లెరింగోమలేషియా అంటాం. లేదంటే ఇంకా కొద్దిగా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అయితే సబ్గ్లాటిక్ స్టెనోసిస్ అంటాం. లేదంటే ఇంకా కొన్నిసార్లు ఏవైతే ఫారిన్ బాడీస్ అట్లా వస్తాయి పిల్లల్లో, వాటికి సంబంధించిన బ్రాంకోస్కోపీస్ కానీ, లేదంటే పెద్దవాళ్ళల్లో ఏదైనా ట్రేకియాకి సంబంధించి కొలాప్స్ అవటం, పాయిజనింగ్ తీసుకున్న తర్వాత ట్రేకియల్ స్టెనోసిస్ అంటాం. లేదంటే కొంతమందికి పర్మనెంట్గా ట్రేకియాస్టమీ చేసి ఉంటుంది ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఒక డీటెయిల్డ్ డయాగ్నోసిస్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ఒక సబ్ స్పెషాలిటీ మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఉంది. దాని పేరే లెరింగాలజీ క్లినిక్ ఆర్ వాయిస్ క్లినిక్ అని అంటాము. ఇది ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వాయిస్ క్లినిక్ మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఉంది. దానిలో హై డెఫినేషన్ ఎండోస్కోపీ, ఓపీడీలోనే వాయిస్కి సంబంధించిన డిజార్డర్స్ డయాగ్నోస్ చేయటం, ఇట్లా ఎయిర్వేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది డీటెయిల్గా ఈ బాబుకి జరిగిన ప్రాబ్లం, దాని గురించి మేము చేసిన కృషి. ఈరోజు వాడు కొంచెం సేఫ్గా మళ్ళీ తిరిగి వాడి ఇంటికి వెళ్ళిపోవటానికి మేము చేసిన ఈ సర్జరీ వాడికి లైఫ్లో ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. ప్లస్ ఈ సర్జరీని, ఈ ఖర్చుతో కూడుకున్న సర్జరీని మనకి స్పాన్సర్ చేసిన ఏపీ గవర్నమెంట్ ఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అండ్ మా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురుఎన్ రెడ్డి గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు ఇచ్చి ఏ ప్రాబ్లం లేకుండా మమ్మల్ని ఫ్రీగా వర్క్ చేసుకొని ఇస్తున్నందుకు వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. నా జగనన్న, నువ్వు లేకపోతే మా అబ్బాయి బతికేవాడు కాదన్నా. ఈ హాస్పిటల్కి వచ్చినాక డబ్బులు నేను కొడతాను, నేను ఉన్నా అని చెప్పారు సార్. మా ఇంటి దేవుడు అన్నా. మీరు కాంటినెంటల్ హాస్పిటల్కి పిలుచుకొచ్చామన్నా. పిలుచుకొచ్చినాక అన్నా నేనున్నా అని హామీ ఇచ్చామన్నా. హామీ ఇచ్చినాక ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాక దుష్యంత్ సారు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బాగానే ఉందమ్మా, మీరు భయపడే పని లేదని మాకు చెప్పారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా, కొంచెం బాధ అనేది లేకుండా మా అబ్బాయి బ్రతుకుతాడు అనే కొంచెం ఆశ మాకు కలిగింది కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చాక.